welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have finished, we have started Fourier transform, right? And we have finished some of the basic Fourier transform of some basic signals, okay? And దానికి సంబంధించి ఫస్ట్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా చూసాం అండ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా ఏమవుతుందో చూసాం అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రిలేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అన్ని కేసెస్లో ట్రూ కాదు. ఓకే, సో కాబట్టి కొన్ని కేసెస్లో డెఫినెట్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రిజల్ట్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రిజల్ట్ కి చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అది ఆల్రెడీ మనం చూసాము. సో అందులో ఫస్ట్ మనం చూసిన సిగ్నల్ ఏంటి, e⁻−at దాని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి 1/a+j⍵, అండ్ e⁻−a mod 2a/a²+ω², and Laplace transform of impulse function is 1, and Laplace transform of 1 is 2π into small delta of omega, and Fourier transform. And after that we have seen what is the Fourier transform of the rectangular function in time domain. Okay, time domain లో -t1 నుంచి t1 వరకు rectangular function వాల్యూ 1 అయితే అది ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి వచ్చేసరికి 2/ω sin ωt1, రైట్? అది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో లెక్చర్ లో చెప్పాను, అది ఒకసారి వెరిఫై చేయండి. అండ్ కమింగ్ ఆన్ టు ద లాస్ట్ వన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ లో -w to w ద వాల్యూ 1 ఉంటే రెక్టాంగులర్ ఫంక్షన్ కి, అది టైం డొమైన్ కి వచ్చేసరికి 1/πt sin wt. ఓకే, సో ఈ పర్టికులర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియో లెక్చర్ లో సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, సో లెట్స్ start, right? So x of t is equal to e⁻−2 into t−1 into u of t−1. You need to find the Fourier transform of this particular signal. Okay, so how will you find the Fourier transform of this signal, right? ఒక Fourier transform అనేది ఒక సిగ్నల్ కి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, రైట్? x of t is equal to e⁻−2 into t−1 u of t−1. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిన దాని ప్రకారం e⁻−2t u of t కనుకుంటే ఆటోమేటిక్ గా దానికి 1/a+j⍵, కాబట్టి 1/2+j⍵ ఆన్సర్ అనేది అయిపోయి ఉండేది బై డిఫాల్ట్. కానీ ఇక్కడ అట్లా లేదు, రైట్? సో t ప్లేస్ లో t−1 ఉంది. యాక్చువల్ గా ఇక్కడ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది అప్లై చేస్తే విల్ గెట్ ఆన్సర్ ఇన్ 2 seconds. ఓకే, బట్ మనకి ఇంతవరకు టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేయలేదు కాబట్టి సో వి విల్ సాల్వ్ ఇన్ ప్రొసీజర్, రైట్? వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ -∞ to ∞, ఇంటిగ్రల్ -∞ to ∞ f of t. వాట్ ఈస్ f of t? e⁻−2 into t−1 into u of t−1. దిస్ ఈస్ ద ఫంక్షన్ f of t and multiplied with e⁻−st dt simply, right? So this is the function, right? My u of t−1 అంటే ఏంటి? 1 to ∞ వరకు తన వాల్యూ 1 ఉంటుంది, మిగతా వాల్యూస్ అన్నిట్లో 0, రైట్? సో ఇఫ్ యూ మాడిఫై ద లిమిట్స్, ఇంటిగ్రల్ 1 to ∞, సో e⁻−2 into t−1 into e⁻−st dt simply. ఓకే, రైట్? సో ఇక్కడ చూడండి, e⁻−2t ఒక టర్మ్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ e⁻+2 టర్మ్ ఒకటి కామన్ వస్తుంది, రైట్? సో కాబట్టి e⁻2 అనేది నేను బయట రాసేస్తాను, మిగతాది ఏంటి ఇంటిగ్రల్ 1 to ∞. ఇక్కడ చూడండి, మీరు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ e⁻−2t ఒకటి ఉంది, e⁻−st ఒకటి ఉంది. సో కాబట్టి ఇక్కడ నువ్వు కామన్ అవుట్ చేస్తే ఇక్కడ st కాదు, యాక్చువల్లీ j⍵t, ఇట్ విల్ బి j⍵t, e⁻−2t into e⁻−j⍵t. సో కాబట్టి e⁻−2+j⍵ into t dt simply, right? So if you further proceed, so e square into if you make the integration, what is the value of integration? e⁻−2+j⍵ upon into t upon 2+-2+j⍵, right? So limits ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? it is from 1 to ∞ simply, right? So if you substitute the upper limit, e square by ఇది ఉండదు, -2+j⍵ simply, ఓకే, into ఇక్కడ చూడండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e⁻−∞ వస్తుంది. e⁻−∞ వాల్యూ ఎంత? 0. మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే t ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం మిగులుతుంది? e⁻−2+j⍵ into t సింప్లీ, రైట్? సో కాబట్టి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది, ఇక్కడ e⁻−2 ఉంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. e⁻−j⍵t డివైడెడ్ బై 2+j⍵, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద Fourier transform of e⁻−2 into t−1 u of t−1. సో సింప్లీ, రైట్? సో ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకి ఇచ్చిన మెథడ్ లో మనం ఏదైతే ఫండమెంటల్ సిగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసామో ఆ ఫామ్ లో డైరెక్ట్ గా ఉంటే సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా టైం షిఫ్టింగ్ కానీ ఇంకోటి కానీ ఉంటే డెఫినెట్ గా మనం ప్రొసీజర్ ప్రకారం ఇలా చేయాలి, లేదా ప్రాపర్టీస్ కనుక మీకు ఐడియా ఉంటే డెఫినెట్ గా 2 seconds ఏ ప్రాబ్లం అయినా కానీ విల్ డెఫినెట్లీ గెట్ ది ఆన్సర్. ఓకే, కానీ ప్రాపర్టీస్ అనేది మనం డిస్కస్ చేసిన తర్వాత వి విల్ సీ, రైట్? సో ప్రస్తుతానికి అయితే మనం తెలిసిన ప్రొసీజర్ ఏదైతే Fourier transform ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకుంటూ వచ్చాం, రైట్? దిస్ హాస్ బీన్ అప్లైడ్ ఇన్ GATE 2001 actually. Integral -∞ to ∞ this function. So if you have split it and if you integrate the value, you will get the value of x of e⁻j⍵ is equal to e⁻−j⍵ upon
2 plus j omega. Okay, so this is the one. అండ్ ఇక్కడ చూడండి x of j omega is equal to small delta of omega కనుక అయితే x of t is equal to dash. తెలుసు కదమ్మా మీకు x of j omega small delta of omega, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనం చేసాం కదా. ఇది 1998 లో ఇచ్చారు. యాక్చువల్గా x of t ఏమవుతుంది 2 pi into is the Fourier transform of 1. Simply the Fourier transform of 1 is equal to 2 pi into small delta of omega, right? So automatically inverse Fourier transform of small delta of omega apply చేశారు అనుకోండి. Inverse Fourier transform of small delta of omega is equal to 1 divided by 2 pi, right? So this is the answer for the given question. మనకు తెలుసు కదా Fourier transform of 1 ఎంత 2 pi into small delta of omega. So f inverse not తీసుకొచ్చి 2 pi ని left hand side తీసుకొస్తే automatically f inverse of impulse function will be equal to 1 upon 2 pi simply, right? So ఇది already last class నుండి discuss చేశాం. So you will get it as like this, right? So Fourier transform 1 is 2 pi into small delta of omega, and x of t is equal to 1 by 2 pi as usual, right? So moving on to the next problem. This has been appeared in GATE 2016, right? That if x of t is equal to sin 3t by pi t, you need to find the value of integral minus infinity to infinity x of t dt. మాకు గుర్తుంచుకోండి ఈ ప్రాబ్లం అనేది ఫర్ సపోజ్ అంటే మనం అంటే ఇప్పుడు Fourier transform డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా Fourier transform యూస్ చేసి సాల్వ్ చేస్తాం, పెద్ద ఇష్యూ కాదు. మనం ఏదైనా మనం అన్నోన్ గా గేట్ ఎగ్జామ్ లో జస్ట్ కూర్చున్నాం. సో గేట్ ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు ఆబ్వియస్ గా మనము అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే అవన్నీ మన మైండ్ లో సర్క్యులేట్ అవుతుంటాయి, రైట్? సో 10 సబ్జెక్ట్స్ ఈసీ వాళ్ళకైతే ట్రిపుల్ వాళ్ళకైతే 13 సబ్జెక్ట్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. ఆ కేసులో x of t is equal to sin 3t by pi t ఇచ్చి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ x of t dt అంటే ఫస్ట్ మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇంటిగ్రేషన్కి వెళ్తుంది. ఓకే, సరే ఫైన్, ఇంటిగ్రేషన్కి వెళ్ళింది, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ sin 3t by pi t. సార్ 1 by pi కామన్ బయట రాసిన ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3t by t వస్తుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ లో u by v రూల్ లేదుగా. డిఫరెన్షియేషన్ అయితే u by v రూల్ ఈజీగా చేసేస్తాం. డిఫరెన్షియేషన్ లో u by v రూల్ లేదుగా. పోనీ 1 by t ని u గా అండ్ sin 3t ని v గా అనుకోండి తీసుకొని చేయడానికి ఇట్ విల్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఓకే, చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం, రైట్? సో కాబట్టి గేట్ లో అట్లాంటిది మనకి అంత పర్సెప్టబుల్ కాదు, రైట్? సో ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt ఉంది అంటే ఫస్ట్ థింక్ అబౌట్ Fourier ట్రాన్స్ఫార్మ్. x of t ఏదన్నా కానివ్వండి, x of t ఏ ఫంక్షన్ అన్నా కానివ్వండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt కనుకుంటే జస్ట్ థింక్ అబౌట్ Fourier ట్రాన్స్ఫార్మ్. ఎందుకు Fourier ట్రాన్స్ఫార్మ్ థింక్ చేయమంటున్నానంటే, మిమ్మల్ని ఏమడిగారు ఫస్ట్ అసలు x of omega ఫార్ములా ఏంటమ్మా? వాట్ ఈస్ ద Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t విచ్ ఇస్ నథింగ్ బట్ x of omega. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t ఇంటూ e పవర్ మైనస్ j omega t dt. ఇదే కదమ్మా ఫార్ములా. ఇక్కడ నువ్వు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయి, ఏమొస్తుందో క్యాపిటల్ x of 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t e పవర్ j omega ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేశావు కాబట్టి e పవర్ 0 ఇంటూ t dt. e పవర్ 0 వాల్యూ ఎంత 1. సో కాబట్టి క్యాపిటల్ x of 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్, రైట్? ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనం ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ x of t dt ఇచ్చినప్పుడు x of t అనేది కనుక మనం ఇంటిగ్రేట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే జస్ట్ థింక్ ఫర్ Fourier ట్రాన్స్ఫార్మ్. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా x of t కి Fourier ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఒమేగా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, దట్స్ ఇట్. ఓకే, ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt అనగానే మీకు ఎమ్మటే మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? ఓకే ఫైన్, వి నీడ్ టు ఫైండ్ ద Fourier ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద గివెన్ సిగ్నల్ అండ్ వి నీడ్ టు సబ్స్టిట్యూట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లీ సీదా, రైట్? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లం. x of t ఈజ్ ఈక్వల్ టు sin 3t upon pi t, right? So sin 3t upon pi t simply, and you are asked to find integral minus infinity to infinity x of t dt. Simple simple, right? So కాబట్టి నీకు x of t అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది, అయితే అది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ x of t dt వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు సింప్లీ. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు నీకు తెలిసింది ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt is equal to the value is nothing but x of 0 simply, right? Isn't it? అంటే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ కి Fourier ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఒమేగా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే దట్స్ ఇట్. మీకు తెలిసిన దాని ప్రకారం 1 by pi t sin wt ఉందనుకోండి, 1 by pi t sin wt ఉందనుకోండి, దాని యొక్క Fourier ట్రాన్స్ఫార్మ్ ఎంత ఆల్రెడీ మీకు తెలుసు కదా, మైనస్ w టు w, ద వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 సింపుల్. ఇది మనం ఆల్రెడీ నేను ప్రూవ్ చేసి చూపించాను. అయితే వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని? 1 upon pi t sin 3t యొక్క Fourier ట్రాన్స్ఫార్మ్ ఎంత అన్నారు. కాకపోతే w ప్లేస్ లో ఏముందా? ఇక్కడ నీకు 3 ఉంది కదా. సో కాబట్టి దీని యొక్క Fourier ట్రాన్స్ఫార్మ్ ఏంటి? సింపుల్ గా minus 3 to 3, the value is nothing but 1. This is nothing but x of omega. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాల్సింది? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt is nothing but capital X of 0. అంటే ఇచ్చిన సిగ్నల్ యొక్క Fourier ట్రాన్స్ఫార్మ్ లో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత అయితే వాల్యూ ఉంటుందో అంత. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ ఎంత ఉంది? 1 సింప్లీ. సో దేర్ఫోర్ x of 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ బై ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of t dt ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. అదే నువ్వు నార్మల్ ఇంటిగ్రేషన్ యూస్ చేసి కనుక చేయాలంటే అసలు ఇది ఎంత ప్రయత్నించా కానీ చేయలేదు.
ఓకే, సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, రైట్? చాలా చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్లో, మ్యాథమెటికల్ ఇంటిగ్రేషన్లో, నార్మల్ ఇంటిగ్రేషన్లో, ఇండిఫినిట్ కావచ్చు, డెఫినిట్ కావచ్చు, అది ఒక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి మనం చాలా సింపుల్గా ఎవాల్యుయేట్ చేసి, ఇంకా మీకు ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత డ్యువాలిటీ ప్రాపర్టీ మీద, పార్సల్స్ రిలేషన్ మీద అండ్ ఈ బేసిక్ సిగ్నల్స్ మీద కలిపిస్తారు ప్రాబ్లమ్స్. దట్ ప్రాబ్లమ్స్ ఆర్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్, రైట్? సో కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా మందికి ఒక థాట్ ఉంటుంది. ఓకే ఫైన్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది అసలు ఎలా వస్తుందో ఏంటో, ఏ ఫార్ములా వస్తే ఆ ఫార్ములా వస్తుందని ఒక థాట్ లో ఉంటారు చాలా మంది, రైట్? సో కాబట్టి మనం లెక్చర్ సిరీస్ చూసిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అగైన్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఫైన్. So this is all about the problem, right? So if you can see that one, if x of t is equal to sin 3t by pi t, integral minus infinity to infinity x of t dt is equal to so x of omega is this one. So x of 0 simply omega is equal to 0, right? So automatically minus 3 to 3 the value is nothing but 1 simply, right? So the vidhanga manam adi chesesi, right? So moving on to the next problem, this has been appeared in GATE 2014. So x of t is equal to a for mod t less than or is equal to t is equal to 0. Otherwise, you need to find, you are asked to find the Fourier transform simply. So x of t is equal to a ఇచ్చారమ్మా మీకు, a for mod t less than or is equal to t simply is equal to 0 for mod t greater than t or otherwise, right? So you are asked to find x of omega. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటి, మైనస్ t1 to t1 మైనస్ t to t వేసుకోండి. ఏమైంది, మైనస్ t to t ద వాల్యూ 1 అనుకుంటే ఆటోమేటిక్గా దాని యొక్క 4/4 ట్రాన్స్ఫార్మ్ ఎంత, 2/ఒమేగా సైన్ ఒమేగా t1 ప్లేస్ లో క్యాపిటల్ టీ ఉంటుంది. అయితే ఇక్కడ 1 లేదు, ఈసారి ఏముంది వాల్యూ, ఏ ఉంది. సో కాబట్టి ఇక్కడ టైం డొమైన్ ఏదో మల్టిప్లై అయితే ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కూడా ఏదో మల్టిప్లై అయింది, ఎందుకంటే అది యాంప్లిట్యూడ్ స్కేలింగ్. సో యాంప్లిట్యూడ్ స్కేలింగ్ లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, రైట్? సో జస్ట్ the parameter with which you multiplied in time domain, the same parameter will be multiplied in frequency domain simply, right? So integral minus t to t, the value is a, which implies that the 2/omega sin omega t multiplied with a simply, right? So దీని యొక్క ప్రూఫ్ నేను ఆల్రెడీ లాస్ట్ లెక్చర్ లో చేయించాను. సో అది ఒకసారి రిఫర్ చేయండి, దెన్ ఇట్ విల్ బి వెరీ నెక్స్ట్ వన్. ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, x of t is equal to a for mod t less than t is equal to 0, otherwise you need to calculate x of omega. So x of omega is equal to 2/omega sin omega t. So automatically x of omega is equal to 2a/omega into sin omega t simply, right? So this is as simple as such. Next, keep the heading properties of Fourier transform. Okay, properties of Fourier transform. సో మీకు తెలిసింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏవైతే చేసామో అవే ఉంటాయి. సో జస్ట్ నేను ఒకసారి ఇన్ఫర్ చేస్తాను అంతే. సో లెట్ us సపోజ్ x of t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి x of omega అనుకోండి, లెట్ us సపోజ్. అండ్ y of t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి y of omega అనుకోండి ఫర్ సపోజ్. In that case, the linearity property states that a1 into x of t plus a2 into y of t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే సింపుల్ గా a1 into x of omega plus a2 into y of omega సింపుల్, రైట్? సో దీని గురించి నేను ప్రూవ్ చేయదలుచుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ప్రూవ్ చేశాను. సో ఆ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి, సింపుల్ గా ఎస్ జే ఒమేగా పెట్టుకోండి, యూ విల్ గెట్ ద ప్రూఫ్ ఫర్ ద ప్రాపర్టీ. ఎవరైనా ఐఏఎస్ కన్వెన్షన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, బికాస్ దే విల్ ఆస్క్ ఫర్ ప్రూఫ్ ఇన్ ఐఐటి కన్వెన్షన్, ఐ మీన్ ఐఏఎస్ కన్వెన్షనల్ పేపర్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లీనియారిటీ ప్రాపర్టీ. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, ద సెకండ్ ప్రాపర్టీ ఈస్ నథింగ్ బట్ టైమ్ షిఫ్టింగ్, రైట్? The second property is nothing but time shifting property. Time shifting. What is the time shifting property? మరి ఇప్పుడు x of t అనేది let us suppose దాని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x of omega అయితే let us suppose. So the Fourier transform of x of t minus t naught, right? The Fourier transform of x of t minus t naught will be e power minus j omega t naught into x of omega, right? And the Fourier transform of x of t plus t naught will be e power plus j omega t naught into capital X of omega, right? So this is the two cases in time shifting property of Fourier transform. So నేను ఒకటి ప్రూవ్ చేస్తాను. Okay, I will prove one of the case. Then remaining cases will be as it is when compared to Laplace transform. Okay, so Laplace transform ఏదైతే చేసామో it will be same as the Fourier transform. Okay, so ఒకటి చేస్తానమ్మా, మిగతా ప్రాపర్టీస్ అన్ని నేను జస్ట్ స్టేట్మెంట్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, then it will be clear, right? So let us consider the proof. LHS is equal to what? Fourier transform of ex of t minus t naught. So integral minus infinity to infinity, the basic function x of t minus t naught into e power minus j omega t dt simply, right? So t minus t naught is equal to some variable అనుకోండి p, let us suppose. So దాని నుంచి t is equal to ఏమవుతుందమ్మా, p plus t naught అవుతుంది simply, right? సో దాని నుంచి dt is equal to ఏమవుతుంది, dp అవుతుంది, right? అండ్ లిమిట్స్ ఏం చేంజ్ అవ్వవు, ఎందుకంటే ఇన్ఫినిటీ ఉన్నాయి కాబట్టి the limits will be same. Integral minus infinity to infinity x of t minus t naught is nothing but p into e power minus j omega into t plus ఏం పెట్టుకోవచ్చు, p plus t naught into dt.
రైట్. dt ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, dp సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు సింపుల్ గా, రైట్. సో ఇక్కడ 2 టర్మ్స్ వస్తాయి, e పవర్ మైనస్ j ఒమేగా p ఒకటి, e పవర్ మైనస్ j ఒమేగా t నాట్ ఒకటి. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ p తో చేస్తున్నాం కాబట్టి e పవర్ మైనస్ j ఒమేగా t నాట్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ p e పవర్ మైనస్ j ఒమేగా t p dp సింప్లీ, రైట్. So this is nothing but the Fourier transform formula. So therefore e power minus j omega t naught into capital X of omega, right. So this is nothing but the proof for time shifting property. So it is as simple as it, right. సో ప్రాపర్టీ అనేది చాలా సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అండ్ సిమిలర్ గా సెకండ్ ప్రాపర్టీ కూడా జస్ట్ t మైనస్ t నాట్ ప్లస్ t ప్లస్ t నాట్ పెట్టుకుంటే యూ విల్ గెట్ ద సేమ్ ప్రాపర్టీ. ఓకే. సో ఐ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్. Frequency shifting. If you can see the frequency shifting, what is frequency shifting? Yeah. Let us suppose the Fourier transform x of t is nothing but x of omega. So the frequency shifting is nothing but e power minus j omega naught t. Some frequency shifting with a factor of omega naught into x of t will be equal to x of omega plus omega naught simply, right. అదే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, e పవర్ j omega naught into t into x of t కనుకుంటే దాని యొక్క ఏమవుతుందంటే x of omega minus omega naught అవుతుంది. సో కాబట్టి e పవర్ మైనస్ j omega naught t ఉంటేనేమో x of omega plus omega naught, e పవర్ ప్లస్ j omega naught ఉంటే x of omega minus omega naught. టైం షిఫ్టింగ్ లో అయితే మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ లో అయితే మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది సింప్లీ, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ టైమ్ స్కేలింగ్, రైట్. సో టైమ్ స్కేలింగ్. సో టైమ్ స్కేలింగ్ కనుక మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎక్స్ ఆఫ్ ఒమేగా కనుక అయితే టైమ్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ ఏటీ సింప్లీ, రైట్. సో ఎక్స్ ఆఫ్ ఏటీ ఏమవుతుంది అంటే 1/mod A ఎక్స్ ఆఫ్ ఒమేగా బై సింప్లీ, రైట్. అక్కడ ఏదైతే 1/a x of s by a అన్నాము, సో s ప్లేస్ సింపుల్ గా j ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద సేమ్ ప్రూఫ్, రైట్. సిమిలర్లీ ఏ ప్లేస్ లో -1 పెట్టుకున్నారు అనుకోండి సింప్లీ, అప్పుడు ఏమైతే చూడండి x ఆఫ్ మైనస్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే 1/mod A, 1/mod of -1 is nothing but +1 into x of omega by -1. It will be x of minus omega, right. So the Fourier transform of x of minus t is nothing but x of minus omega, right. So the properties దీన్ని టైం రివర్సల్ ప్రాపర్టీ అంటాం. ఓకే, టైం రివర్సల్ ప్రాపర్టీ, టైం రివర్సల్. So these are linearity, time shifting, frequency shifting, time scaling and time reversal property. Differentiation in time domain, differentiation in time domain, right. But differentiation in time domain అంటే జాగ్రత్తగా చూడండి, x of t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x of omega అయితే let us suppose, automatically differentiation in time domain అంటే ఏమవుతుందమ్మా, d by dt of x of t. It is nothing but d by dt is replaced with j omega into x of omega. అదే d square by dt square ఉంది అనుకోండి, j omega whole square అవుతుంది. d cube by dt cube ఉంటే j omega whole cube అవుతుంది obviously, right. సో ఎంత ఉంటే అంత, రైట్. సో నెక్స్ట్ the next thing is differentiation in frequency domain, I mean omega domain, differentiation in omega domain, right. Let us suppose x of t Fourier transform is nothing but x of omega. So if you multiply t in time domain, t into x of t, you will get it as j into d by d omega of capital X of omega simply, right. అక్కడైతే మనం -1 హోల్ పవర్ n రాసాం, ఇక్కడ j పవర్ n రాసాం. అంటే యాక్చువల్లీ t పవర్ n into x of t ఉంటే j పవర్ n into d పవర్ n by d omega పవర్ n of x of omega simply, right. So differentiation in time domain is this one, and if you multiply with t in time domain, it will be differentiation in omega domain, right. Simply వీటన్నిటి proofs నేను Laplace transform లో చెప్పాను. The proofs will be same as Laplace transform, right. So moving on to the next property, that is nothing but convolution property, which is very important. Convolution. So let us suppose the Fourier transform of x of t is nothing but x of omega. Similarly, Fourier transform y of t is nothing but y of omega. Okay, so convolution means x of t convolution with y of t will gives you x of omega into y of omega simply, right. Convolution in time domain, it will become frequency domain in multiplication in frequency domain, right. Laplace transform lo cheppanu adi follow avandi, same as it is, right. So this is all about convolution, right. Next ninth property is nothing but multiplication property. Multiplication property simply, right. So what is the multiplication property? So x of t Fourier transform kanaka x of omega aithe and y of t Fourier transform, let us say it is y of omega. So the multiplication property, right. So multiplication in time domain will gives you convolution in frequency domain, same convolution ఏమో multiplication అవుతుంది, multiplication convolution అవుతుంది, కాకపోతే it will be divided with 2pi into x of omega convolution with y of omega. సో ఈ ప్రాపర్టీ అనేది మనం అసలు ఎక్కడ యూజ్ చేయము, ఎందుకంటే టైం డొమైన్ లో మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా వచ్చే సిగ్నల్ కి మనం అసలు ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కన్వల్యూషన్ చేసేంత దాకా ఎందుకు తీసుకెళ్తాం, అంతే కదా. ఎక్స్ ఆఫ్ టీకి 4 వేసి y ఆఫ్ టీకి 4 వేసి దాని కన్వల్యూషన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్ గా టైం డొమైన్ లో మల్టిప్లికేషన్ తో వచ్చే పనికైతే. ఓకే, సో కాబట్టి జస్ట్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్ కోసం గుర్తుపెట్టుకోవడం తప్ప ప్రాక్టికల్ గా మనం ఎక్కడ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అనేది మనం ఎక్కడ యూజ్ చేయము. ఓకే,
నెక్స్ట్ 10th వన్. ఇప్పుడు నేను చెప్పే ఈ 2 ప్రాపర్టీస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ప్రాపర్టీస్ మన ఫస్ట్ వీడియో లెక్చర్‌లో చేసినటువంటి 6 సిగ్నల్స్ మీద 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మిగతావన్నీ ఈ షిఫ్టింగ్ మీద, లీనియారిటీ మీద ఇవి వస్తాయి. సో అవి ఈజీగా చేసేసేయచ్చు మనం. వెరీ కాన్సంట్రేషన్ వైల్ డూయింగ్ దీస్ 2 ప్రాపర్టీస్. 10th వన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డ్యుయాలిటీ ప్రాపర్టీ, రైట్? డ్యుయాలిటీ. But duality property is really important, right? So let us see. X of t Fourier transform అనేది x of omega అనుకోండి. Let us suppose. అప్పుడు క్యాపిటల్ x of t యొక్క Fourier transform ఏమవుతుంది అంటే 2 into small x of minus omega. సో అది అర్థం కాదు బేసిక్ గా, నేను చెప్తాను ఎందుకని, రైట్? సో కాబట్టి ఇక్కడ ఏంటి విషయం, x of t Fourier transform అనేది x of omega అయితే క్యాపిటల్ x of t యొక్క Fourier transform ఏమవుతుంది 2 into small x of minus omega. అంటే ఏంటంటే let us suppose an example. We are asked to find the Fourier transform of 2 upon 1 minus t square, right? సో దీనికి మిమ్మల్ని Fourier transform ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మీకు తెలుసు అసలు 2/1 minus t square అనే ఫార్ములానే మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఎక్కడా లేదు, రైట్? సో దానికి అసలు Fourier transform ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రల్ -∞ 2/1 minus t square into e power minus j omega t dt. అసలు ఎలా చేస్తాం? ఎక్స్పోనెన్షియల్ డివైడెడ్ బై సమ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంటిగ్రేషన్ చేయడం చాలా కష్టం, రైట్? కానీ డ్యుయాలిటీ ప్రాపర్టీ తెలిస్తే ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది 2 seconds లో చేయొచ్చు. ఎలా అంటే చూడండి, మీకు తెలిసిన దాని ప్రకారం e పవర్ మైనస్ a mod t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? 2a/a² + omega², రైట్? ఇప్పుడు a ప్లేస్ లో 1 పెట్టండి అమ్మ, ఏమొస్తుంది? e పవర్ మైనస్ mod t ఈజ్ ఈక్వల్ టు 2 into 1 డివైడెడ్ బై 1² 1 + omega². మీకు జాగ్రత్తగా చూడు, నీకు తెలిసింది ఏంటి? ఈ పవర్ మైనస్ mod t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2/omega 1 + omega². కానీ వాటిని దేనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అడిగారు? 2/1 + t² అడిగారు. అంటే సింపుల్ గా ఫ్రీక్వెన్సీ డొమైన్ ఉన్నటువంటి ఒమేగాని జస్ట్ t తో రిప్లేస్ చేశారు. అంటే దాని మీనింగ్ అదే. x of t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x of omega కనుక అయితే సేమ్ ఇదే ఫంక్షన్ లో, ఫోరియర్ ఫంక్షన్ లో ఒమేగా ప్లేస్ లో t పెడితే దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే 2π into small x of omega అవుతుంది, రైట్? అవుట్పుట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇన్పుట్ అండ్ the input is reflected at the output, right? చూడండి 2/1 + t² యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఏంటి ఫార్ములా? 2π into small x of minus omega. ఇదే కదా x of t. x of minus omega అంటే ఏంటి? omega t ప్లేస్ లో మైనస్ omega పెట్టాలి సింప్లీ, రైట్? సో దట్ ఈస్ ఈక్వల్ టు 2π into e power minus mod of minus omega is nothing but mod omega, right? So this is nothing but the Fourier transform of the given function, right? సో నీకు డ్యుయాలిటీ ప్రాపర్టీ అనే ఒక ప్రిన్సిపల్ తెలియకపోతే నువ్వు ఎంత ఆలోచించినా కానీ దీనికి తీసుకురాలేదు. సో కాబట్టి ఏంటి డ్యుయాలిటీ ప్రాపర్టీ అనేది? x of t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటల్ x of omega అయితే సింపుల్ గా ఒమేగా ప్లస్ లో t పెట్టి ఒక ఫంక్షన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమని నీకు ఇస్తే సింపుల్ గా 2π into ఇన్పుట్ ఫంక్షన్ లో x of t ప్లస్ లో మైనస్ omega పెడితే సరిపోతుంది. ఓకే, more clear to you. Okay, so we will see the last one. It is nothing but Parseval's relation. So Parseval's relation is generally used to find the power, right? So Parseval's relation. So this is very simple, right? So integral -∞ to infinity mod x² of t, which is nothing but energy, right? Whole square dt, right? Mod x² of t dt is equal to 1/2π ఇంటిగ్రల్ -∞ to infinity mod x of omega whole square. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎప్పుడైనా సరే టైం ఫంక్షన్ అనేది చాలా కష్టంగా ఉందనుకోండి, అంటే మనం స్క్వేర్ చేసి ఇంటిగ్రేట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఒకవేళ దాని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది సింపుల్ గా రెక్టాంగులర్ ఫంక్షన్ ఇంకోటి అయింది అనుకోండి, అంటే టైం డొమైన్ లో కష్టంగా ఉండి ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఈజీగా ఉన్నప్పుడు పార్సెవల్స్ రిలేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంటిగ్రల్ -∞ to x² of t dt అనగానే మీకు ఏం గుర్తు రావాలి? పార్సెవల్స్ రిలేషన్. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా x of t అనే ఫంక్షన్ కి x of omega ఫైండ్ అవుట్ చేసి అప్పుడే ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ డెఫినెట్లీ గెట్ ది ఆన్సర్. ఓకే, సో పార్సెవల్స్ రిలేషన్ మీద, డ్యుయాలిటీ మీద, మిగతా అన్ని ప్రాపర్టీస్ మీద కూడా నెక్స్ట్ వీడియో లెక్చర్ లో చేయిస్తాను ప్రాబ్లమ్స్. దెన్ ఇట్ విల్ బి ఫర్దర్ మోర్ క్లియర్ టు యూ. ఓకే, we can see this one, linearity property. Y x of t is x of omega and y of t is y of omega. X into y, a into x of t plus b into y of t is a into x of omega plus b into y of omega. So this is time shifting property as we have discussed earlier, and this is frequency shifting. This is time scaling. If you put a is equal to -1, you will get it as time reversal. And this is differentiation in time domain, and this is differentiation in omega domain. And yeah, I forgot one thing. Integration in time domain. This is very important property. Integration in time domain, right? Integration in time domain, right? Integration in time domain. Now let us see. X of t Fourier transform ganaka x of omega ganaka aithe integration of x of t యాక్చువల్ గా అయితే మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ x of t ఏమని రాసాం? x of s by s రాసాం. ఇక్కడ కూడా అంతే, x of j omega by j omega సింపుల్. కాకపోతే దీంతో ఆగకూడదు.
plus pi into small delta of omega into capital X of 0. This is the integration property for a given function, right? So దీన్ని నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తో చెప్తాను చూడండి. మనకు తెలిసిన దాని ప్రకారం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ అనేది స్టెప్ ఫంక్షన్ ఎంత 1/s. సిమిలర్లీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u of t ఏమవ్వాలి యాక్చువల్లీ 1/j omega. అంటే సింపుల్ గా s ప్లస్ j omega, బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే మీకు తెలిసిన దాని ప్రకారం ఏంటి, the step function is nothing but integration of impulse function, isn't it? కదా, integration of impulse function ఏ కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ కి మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u of t is equal to which is nothing but ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ ఏంటి, x of omega by j omega. ఇంపల్స్ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత 1 డివైడెడ్ బై j omega ప్లస్ pi ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ omega ఇంటూ క్యాపిటల్ X of 0, రైట్. x of omega వాల్యూ 1, అసలు ఇది omega మీద డిపెండ్ అవ్వలేదు. So omega equal to 0 substitute చేసిన x of omega will be equal to 1, right? So కాబట్టి the Fourier transform of u of t is nothing but 1 by j omega plus pi into small delta of omega. This term is very very important. ఇక్కడ మీరు కంక్లూడ్ చేయాల్సింది ఏంటి, Fourier transform of x of omega కనుక అయితే then Fourier transform of integration of x of t ఏమవుతుంది అంటే x of omega by j omega plus pi into small delta of omega into capital X of 0. This property is very very important. Okay, fine. So this is all about this one. Here we can see this one, integral minus infinity to t x of t dt is equal to x of omega by j omega plus pi into x of 0 into small delta of omega, right? And similarly this is the example for the step function. So 1 by j omega plus pi into small delta of omega. Convolution will become multiplication and multiplication will become convolution but multiplied with 1/2 pi. Similarly Parson's relation, integral minus infinity to infinity x square of t is nothing but 1 by 2 pi integral minus infinity to infinity x of omega square d omega. Duality property, x of t Fourier transform of x of omega అయితే capital X of t అనేది 2 pi into small x of omega. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియో లెక్చర్ లో ఈ ప్రాపర్టీస్ అన్నిటి మీద కూడా నేను ప్రాబ్లమ్స్ ఏమి చేసేసి CTFT ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ ఇంకొక వీడియో లెక్చర్ లో DTFT కూడా చెప్పేస్తాను. సో అంతటితో మనకి Fourier transform అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, మీరు ఇవన్నీ చదువుతూ ఉండండి, ప్రాబ్లమ్స్ ఎవాల్యుయేట్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్.